చోళుల కాలంలో తమిళనాడులో అసలు మొదటి కవిత్వం ఇదే. కంబన్ ఒట్టాకుట్టన్ పుహళింది. కంబన్ వ్రోట్ కంబరామాయణన్, ఒట్టాకుట్టన్ వ్రోట్ మౌరాల అండ్ తక్కాయగప్ప పరిణి, పుహళింది వ్రోట్ నలవెంబన్. నలవెంబన్ అంటే మన నలదమయంతుల కథ ఉందే, ఆ నలదమయంతుల కథే నలవెంబన్గా అతను రాయడం జరిగింది. ఇంకోటి ఏంటంటే జయం గోండార్ కవిత్రయంలో లేడు, కానీ చోళుల విశేషాల్లో ఈ క్యాండిడేట్ని కూడా మీరు గమనించాలి. జయం గోండార్ గొప్ప కవి. ఈ జయం గోండార్ కళింగ పట్టు పరిణి అని బుక్ రాశాడు. జయం గోండార్ అని ఆయన కళింగ పట్టు పరిణి, ఏ పట్టు పరిణి, కళింగ పట్టు పరిణి అనే బుక్ రాశాడు జయం గోండార్. కళింగ పట్టు పరిణి, దిస్ బుక్ రిటర్న్ బై జయం గోండార్. దిస్ బుక్ రిటర్న్ బై జయం గోండార్. కళింగ పట్టు పరిణి ఏ పీరియడ్లో? సేమ్ కులొత్తంగుడి పీరియడ్లోనే. కానీ జయం గోండార్ కవిత్రయంలో లేడు. జయం గోండార్ తమిళ కవిత్రయంలో లేడు, కానీ కులొత్తంగ చోళుడి కాల్లో ఉన్నాడు. కులొత్తంగ చోళుడు తంజావూరుని వెళ్ళేటప్పుడు ఒరిస్సా లేదా కళింగ లేదా తోసలి లేదా ఓండ్ర దేశం, ఈ దేశంలో ఇక్కడ కళింగ రాకుమార్తె కనకరేఖ ఉంది. అందమైన రాకుమార్తె కనకరేఖ. 10 మంది నిలబడితే జర చౌరస్తాలో ఆమె గురించే మాట్లాడుకునేవాళ్ళు. అంత అందగత్తె కనకరేఖ, కళింగుల రాకుమార్తె కనకరేఖ. తమిళనాడులో ఉన్న కులోత్తంగుడికి తెలిసింది ఆమె అందచందాలు. ఫలితంగా వీడు ఏకంగా ఆమె కొరకు దండయాత్ర చేశాడు. కళింగ మీద యుద్ధానికి వెళ్ళాడు. తమిళనాడు నుంచి ఆంధ్ర మీదగా పడి ఒరిస్సా మీద యుద్ధానికి వెళ్ళాడు ఆమె కొరకు. మరి రాజే వచ్చాడు ఆమె కోసం. మరి రాజు వెడలి రవి తేజములు అదరగా దెబ్బకి అదిరిపోయారు కనకరేఖ వాళ్ళ అయ్యా. ఫలితంగా కనకరేఖనిచ్చి పెళ్లి చేశాడు కులోత్తంగుడికి. కులోత్తంగుడు వాళ్ళ అయ్యేమో రాజరాజ నరేంద్ర, అమ్మేమో అమ్మంగాదేవి. కులోత్తంగ చోళుడు అయ్యేమో తెలుగోడు, అమ్మేమో తమిళం. ఇప్పుడు కులోత్తంగుడు భార్యేమో ఓరియా. ఎంత గొప్ప రక్త సామరస్యమో, రక్త సంబంధాల సామరస్యమో గమనించండి. రాజు వచ్చి అడిగితే అయ్యే ఈకుండా ఉంటాడా? కనకరేఖను పెళ్లి చేసుకున్నాడు ఎవడు? మన కులోత్తంగ. ఇది ఒక ఎపిసోడ్, ఒక బాహుబలి సినిమాలో ఎపిసోడ్ లాగా ఒక ఎపిసోడ్. ఈ విషయాన్నే జయం గోండార్ అనేవాడు కళింగ పట్టు పరిణి అని రాశాడు. కులోత్తంగుడు కనకరేఖల పెళ్లి గురించి. కళింగలో పట్టు లాంటి అమ్మాయిని పరిణయమాడాడు కులోత్తంగుడు. దట్స్ వై జయం గోండార్ wrote a book, కళింగ పట్టు పరిణి, ఇన్ తమిళ్ లాంగ్వేజ్.